ఇలా వర్స్ట్గా ఉన్న నా గేమ్ ప్లే చేంజ్ అవ్వదు అనుకున్నాను. బట్ First blood. First blood. First ఇంప్రూవ్ అవ్వాలి అనే కోరిక ఉండేది, కానీ ఎలా అవ్వాలో తెలియదు. 1 డే, 2 డేస్, 1 వీక్, 1 మంత్, ఆల్మోస్ట్ 3 months నుంచి మెసేజ్ చేస్తూ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఇంప్రూవ్ అవ్వాలి, యావరేజ్ ప్లేయర్గా ఉండకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అండ్ ఫ్రీ స్టైల్ గేమ్ ప్లే కంటెంట్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నా. ఫైనలీ 1 డే హ్యామ్ బ్రో దగ్గర నుంచి ఆడియో మెసేజ్ వచ్చింది. ఇన్ని డేస్ వెయిట్ చేసావంటే చాలా గ్రేట్ బ్రో. చాలా మంది మధ్యలోని క్విట్ అయిపోతారు, బట్ నువ్వు పేషెన్స్ గా వెయిట్ చేసావు. ట్రైనింగ్ లో కూడా సేమ్ ఇలానే కోఆపరేషన్ చేస్తావని అనుకుంటున్నా. అండ్ ఎస్, నేను ఫ్రీ స్టైల్ ప్లేయర్ గా మారుస్తాను. ఆ ఒక్క ఆడియో విన్న తర్వాత నాకు అర్థమైంది, ఇది జస్ట్ గేమ్ ప్లే ట్రైనింగ్ కాదు, ఇది కంప్లీట్ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్. అక్కడ నుంచి హేమంత్ బ్రో నాకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేశారు. మూమెంట్ టైమింగ్, వాల్ ప్లేస్మెంట్, డ్రాగ్ కంట్రోల్, ఫైట్ కాన్ఫిడెన్స్, మైండ్ సెట్, ఎవ్రీథింగ్. ప్రతి స్మాల్ మిస్టేక్ని పాయింట్అవుట్ చేసి కరెక్ట్ చేశారు. స్లోగా నా గేమ్ ప్లే మారడం స్టార్ట్ అయింది. అండ్ టుడే అప్పటి నా గేమ్ ప్లేకి ఇప్పటి నా గేమ్ ప్లేకి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఈ వీడియోలో నా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ని చూపించబోతున్నాను. దిస్ ఇస్ మై జర్నీ విత్ హేమంత్ బ్రో. నా పేరు యూజీ, నేను హేమంత్ బ్రో యొక్క లాయల్ సబ్స్క్రైబర్ని. చాలా మంత్స్ నుంచి ఒకటే కోరిక, ఒకసారి అయినా హేమంత్ బ్రో దగ్గర ఫ్రీ స్టైల్ నేర్చుకోవాలి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశా, మళ్ళీ అడిగా. కొన్నిసార్లు రిప్లై రాలేదు, కానీ నేను ఆపలేదు. ఎందుకంటే నా గోల్ క్లియర్, యావరేజ్ ప్లేయర్ నుంచి ఫ్రీ స్టైల్ ప్లేయర్ అవ్వాలి. ఫైనల్లీ ఒకరోజు హేమంత్ బ్రో సైడ్ నుంచి రిప్లై వచ్చింది. అండ్ హీ సెడ్ ఓకే స్టార్ట్ చేద్దాం. ఆ ఒక్క మెసేజ్ నా జర్నీ మొత్తం మార్చేసింది. ఇలా ఉండేది నా ఓల్డ్ కస్టమ్ హర్ట్, కంప్లీట్ మెస్, అన్కంఫర్టబుల్, ర్యాండమ్ ప్లేస్మెంట్స్. హేమంత్ బ్రో ఫస్ట్ అది చూసి నాకు ఒక మాట చెప్పారు, నీ గేమ్ ప్లే ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ నీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడే నా కస్టమ్ హర్ట్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేశారు. ప్రతి బటన్ ని నా ఫింగర్ కంఫర్ట్ బట్టి సెట్ చేశారు. ఫ్రీగా మూవ్ అవ్వడానికి, ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడానికి, మిస్టేక్స్ తగ్గడానికి ఒక సెటప్ క్రియేట్ చేశారు. ముందు దీనికి అలవాటు అవ్వు అని చెప్పాడు. యాక్చువల్లీ ఇలాంటి హర్ట్ కి ఫుల్ గా అడాప్ట్ అవ్వాలంటే 2 weeks కూడా పడొచ్చు. హేమంత్ బ్రో నాకు ఒకటే చెప్పారు, ఈగోని పక్కన పెట్టి నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీ గేమ్ ప్లేని ఇంప్రూవ్ అవుద్ది. ఇది ఆల్మోస్ట్ 6th డే. గేమ్లో కూడా రీసెంట్గా అప్డేట్ వచ్చింది. హెచ్యుడికి ఆల్మోస్ట్ అలవాటు అయ్యాను. తర్వాత సెన్సిటివిటీ సెటప్ కోసం డిస్కార్డ్లో స్క్రీన్ షేర్ చేశాను. సెన్సిటివిటీ సెటప్ కంప్లీట్ అవ్వగానే స్ట్రైట్గా హేమంత్ బ్రో 1 vs 1 మ్యాచ్ పెట్టారు. నిజం చెప్పాలంటే నాకు అసలు కాన్ఫిడెన్సే లేదు. నేను ఆడగలనా, అసలు సర్వైవ్ అవుతానా అనే డౌట్ ఫుల్గా ఉండేది. బట్ హెచ్యుడికి ఆల్మోస్ట్ అలవాటు అయ్యాను. సో హేమంత్ బ్రోని అడిగా, బ్రో నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దామా? ఆయన ఒకటే చెప్పారు, స్క్రీన్ రికార్డర్ సెట్టింగ్స్ లో షో గెస్టర్స్ ఆన్ చేసుకొని గేమ్ ప్లే రికార్డ్ చేసి పెట్టు. నువ్వు ఎక్కడ ట్యాప్ చేసినా నాకు కనిపించాలి. ఐడియా ఉందా? హేమంత్ బ్రో ఆ వీడియో మొత్తం అబ్జర్వ్ చేశారు. రన్ బటన్, సమ్ హెచ్ఓడి ప్లేస్మెంట్స్, కొన్ని స్మాల్ చేంజెస్ చేశారు. మళ్ళీ ట్రైనింగ్ లోకి వెళ్ళాను. అండ్ అక్కడ నేను షాక్ అయ్యాను. ఆటోమేటిక్ గా నా ఫింగర్స్ కస్టమ్ హెచ్ఓడికి ఓన్ గా అడాప్ట్ చేసుకుని ఆడటం స్టార్ట్ చేసాయి. అప్పుడే అర్థమైంది, సెటప్ కరెక్ట్ గా ఉంటే గేమ్ ప్లే ఫ్లో ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది అని. నా గేమ్ ప్లే వీడియోస్ అన్ని హేమంత్ బ్రోకి షేర్ చేసి థ్యాంక్స్ అన్నా అని మెసేజ్ పెట్టాను. నాకు ఆల్మోస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యింది అనిపించింది. కానీ హేమంత్ బ్రో అప్పుడు ఒక మాట అన్నారు, కొన్ని హెడ్సెట్స్ పడగానే అప్పుడే అయిపోయింది అనుకున్నావా? నీ వీడియో క్లిప్స్ ఎవరికైనా షేర్ చేస్తే ప్రో ప్లేయర్ అంటారు, కానీ ఫ్రీ స్టైల్ ప్లేయర్ అని ఎవరు అనరు. నీ గేమ్ ప్లేలో ఫ్రీ స్టైల్ వైబ్ ఎక్కడుంది? ఫ్రీ స్టైల్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామా? హేమంత్ బ్రో నాతో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ షేర్ నువ్వు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో అయినా యూట్యూబ్ లో అయినా ఒక ఫ్రీ స్టైల్ వీడియో ఓపెన్ చేస్తే గేమ్ ప్లే స్టార్ట్ కాకముందే నీకు అది ఫ్రీ స్టైల్ వీడియో అని అర్థమైపోతుంది. ఎందుకో తెలుసా? ఆ వీడియోలో యూజ్ చేసే ఎడిటింగ్ స్టైల్, గ్రాఫిక్స్, ట్రాన్సాక్షన్స్, యూనిక్ కస్టమర్ హెచ్డి ఇవన్నీ కలిసి ఒక ఫ్రీ స్టైల్ వైబ్ క్రియేట్ చేస్తే గేమ్ ప్లే స్టార్ట్ అవ్వకపోయినా వ్యూవర్ కి ఇది ఫ్రీ స్టైల్ కాంటెంట్ అని ఫీల్ వస్తుంది. గేమ్ ప్లే క్లిప్స్ స్టార్ట్ అయ్యాక ఆ ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ కేవలం హెడ్ షాట్స్ కాదు, మూమెంట్, టైమింగ్, కాన్ఫిడెన్స్, స్టైల్ ఇవన్నీ కలిసి ఫ్రీ స్టైల్ ని డిఫైన్ చేస్తాయి. అందుకే ఇప్పటి నుంచి నేను నిన్ను హెడ్ షేర్స్ కోసం కాదు,
కాదు, ఫ్రీ స్టైల్ కోసం ట్రైన్ చేస్తాను. గేమ్ ఓపెన్ చేసి గ్రాఫిక్స్ ని అల్ట్రా లేక మ్యాక్స్ లో పెట్టాక బ్రైట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్క్రీన్ రొటేషన్, ఇది ఫ్రీ స్టైల్ లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. నార్మల్ ప్లేయర్స్ రొటేషన్ వేరు, ఫ్రీ స్టైల్ ప్లేయర్స్ రొటేషన్ వేరు. హేమంత్ బ్రో నాకు ఒక హ్యాండ్ క్యామ్ వీడియో షేర్ చేశారు. ఫస్ట్ టైం ఫాలో చేసినప్పుడు మూమెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ గా అనిపించింది. రౌండ్ స్టార్ట్ అయ్యే నుంచి ఫినిష్ అయ్యే వరకు సేమ్ రిథమ్ మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ హెడ్ షాట్ తర్వాత గ్లోవల్ వేసిన వెంటనే వెపన్ స్విచ్ చేసి కంటిన్యూ స్క్రీన్ రొటేషన్ మెయింటైన్ చేయాలి. నేను చెప్పిన స్క్రీన్ రొటేషన్. స్క్రీన్ స్మూత్ గా ఫ్లో అవుతున్నట్టు ఫీల్ వచ్చింది. స్క్రీన్ రొటేషన్ కంప్లీట్ ట్రిక్ ని వీడియో ఎండింగ్ లో డీటెయిల్ గా చూపిస్తాను. ఇప్పుడు వన్ పిక్ గిలో మూమెంట్ చూడడానికి సింపుల్ గా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రం ప్రాక్టీస్ కావాలి. మెథడ్ 1, హౌస్ నుంచి జంప్ చేయండి. గ్రౌండ్ మీద లెగ్స్ ల్యాండ్ అయ్యే ఎగ్జాక్ట్ మూమెంట్ లో జాయ్ స్టిక్ అప్ కి మూవ్ చేసి ఫైర్ బటన్ ని అప్ కి మూవ్ చేయండి. మూమెంట్ వస్తుంది కానీ పర్ఫెక్ట్ హెడ్ షాట్స్ కన్సిస్టెంట్ గా కనెక్ట్ అవ్వదు, కాబట్టి ఇది అవాయిడ్ చేద్దాం. మెథడ్ 2, ర్యాండమ్ ప్లేస్ నుంచి జంప్ చేయండి. వన్ లెగ్ ల్యాండ్ అయ్యే టైమింగ్ అబ్జర్వ్ చేయండి. ఆ టైమింగ్ లో జాయ్ స్టిక్ ని లెఫ్ట్ అప్ లేదా రైట్ అప్ మూవ్ చేస్తూ ఫైర్ బటన్ నేను చూపించినట్టు ఇలా స్మూత్ గా డ్రాగ్ చేస్తూ గ్లోవల్ ఇన్స్టెంట్ గా తీయండి. ఇప్పుడు నేచురల్ వన్ పిక్ గిలో మూమెంట్ క్రియేట్ అవుతుంది. లో నేను చాలా మిస్టేక్స్ చేశాను, కానీ ఒక స్మాల్ టైమింగ్ కరెక్ట్ అయ్యాక మూమెంట్ కంప్లీట్ గా మారిపోయింది. నెక్స్ట్ గ్లోవల్ స్టైల్. ఫ్రీ స్టైల్ లో చాలా ఇంపార్టెంట్ గ్లోవల్ స్టైల్, ఇన్వర్టెడ్ వాల్, ఎఫ్ఎక్స్పీ వాల్. ఈ రెండు టెక్నిక్స్ ని సింపుల్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ స్టైల్ మౌంటేజ్ కంప్లీట్ అవ్వాలంటే ఏడబ్ల్యూఎం క్లిప్స్ కంపల్సరీ, అది కూడా బ్యాక్ జంప్ తో. ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక ఏడబ్ల్యూఎం తీసుకోండి. ఫైర్ బటన్ ప్లస్ మెడికిట్ సేమ్ టైం రష్ చేయండి. ఇన్హేలర్ వేస్తున్నట్టు ఇలా చేయండి. మెడికిట్ ని ఇప్పుడు రిలీజ్ చేసేయండి. జాయ్ స్టిక్ ని బ్యాక్ సైడ్ కి లాగుతూ జంప్ చేయండి. నవ్వు బ్యాక్ జంప్ వస్తుంది. ఫస్ట్ ఫ్యూ అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి, కానీ టైమింగ్ అర్థమయ్యాక క్లిప్స్ చాలా క్లీన్ గా రావడం స్టార్ట్ అయ్యాయి. ఇలా బ్యాక్ జంప్ చేస్తూ హెడ్ షాట్స్ కొట్టండి, చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది. లాస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్, చాలా మంది మూవ్మెంట్ స్టార్ట్ చేసి మిడిల్ లో స్టాప్ చేస్తారు. అలాంటి క్లిప్స్ ఫ్రీ స్టైల్ మౌంటేజ్ ఫీల్ ని స్పాయిల్ చేస్తాయి. డైలీ 5 పర్ఫెక్ట్ క్లిప్స్ టార్గెట్ పెట్టుకోండి. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. ట్రైనింగ్ ముందు నా గేమ్ ప్లే ర్యాండమ్ గా ఉండేది, కానీ ట్రైనింగ్ తర్వాత ఎవ్రీ క్లిప్ కి పర్పస్ వచ్చింది. మా కంప్లీట్ జర్నీ, ట్రైనింగ్ రోడ్ మ్యాప్, మిస్టేక్స్, ఇంప్రూవ్మెంట్స్ అన్ని నా సైడ్ నుంచి సెపరేట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, డిస్కార్డ్ లింక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ డేట్ అక్కడే ఫస్ట్ అనౌన్స్ చేస్తారు. ఈ జర్నీ మీకు నచ్చింది అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియోలో కవర్ చేయని ట్రిక్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో నా సైడ్ నుంచి వస్తుంది.